నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన దీనిలో మాసఫలాల గురించి విశ్లేషించుకుంటున్నాం. ఇవాళ మనం మాసఫలాల్లో తులారాశి గురించి విశ్లేషించుకుందాం. 14/1/2024 నుంచి 13 ఫిబ్రవరి 2024 వరకు. తులారాశిలో ద్వితీయంలో శుక్రుడు, 3లో బుధకుజులు, 4లో రవి, 5లో శనిచంద్రులు, 6లో రాహు, 7లో గురుడు, 12 కేతు. అయితే తులారాశి వారికి ద్వితీయంలో శుక్రుడు ఉండడం వల్ల క్రియేటివ్నెస్, చేసే ప్రతి కార్యము కూడా ఆచితూచి వ్యవహరించే సమయము. 3 బుధకుజులు ఉన్నారు కాబట్టి మీ బుద్ధి, మీ వ్యవహారము అన్నీ ఒక విధంగా దారి తీసుకెళ్తుంది. మీ మీద మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అక్కడ పంచమ స్థానంలో శనిచంద్రులు ఉండగా ఆర్థికంగా మంచి అభివృద్ధి అవుతారు. ఆర్థిక దారి కనిపిస్తుంది. సమస్యలు నివారించుకునే సమయము. అక్కడ గురుడు సప్తమ స్థానంలో ఉంటే చేసే ప్రతి పనిని కూడా వ్యవహరింప చేసుకునే సమయము. అక్కడ ఎప్పుడైతే శని పంచమ స్థానంలో 4లో రవి ఉన్నాడో ఓవర్ ఎక్స్పెక్టేషను, ఓవర్ ఆలోచించడం వల్ల మొదటి వారంలో ఈ చిత్తా నక్షత్రం, కుజుడు అగ్నితత్వం, కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం మంచిది. అదే కనుక 4వ స్థానంలో రేపు రవి బుధ కుజులు, తృతీయంలో శుక్రుడు వస్తాడు. కుటుంబము, సోదరులు వాళ్ళ నుంచి కొంచెం సహకారం వచ్చి మంచిగా అభివృద్ధి అవ్వడానికి చిత్తా నక్షత్రానికి బాగుంది. రెండో వారంలో అనుకున్నవన్నీ తమ పాలీనంగా చేసుకుని వ్యవహారం చేసి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది చిత్తా నక్షత్రం వాళ్ళకి. అదే చిత్తా నక్షత్రంలో మనకి మూడో వారానికి వచ్చేసరికి అక్కడ రవి బుధ కుజులు ఉంటారు. శుక్రుడు 3 ఉండడం వల్ల అనుకున్నవన్నీ కూడా తమ పాలీనంగా ప్లాన్ చేసుకుని, అక్కడ చంద్రుడు ఏంటంటే ట్రేడింగు వాటి మీద ఆధారం కాబట్టి కొంచెం కోపము, ఆవేశాన్ని తగ్గించుకుని ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా చాలా మంచిది. చేసే ప్రతి కార్యంలో కూడా ముందుకు, ఎందుకంటే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల, చిత్తా నక్షత్రంలో ఆ కుజుడు ఉండడం వల్ల మీకు అన్నీ కూడా ఒక దారి చూపించడానికి సమయము ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి. సో కొంచెం మనోధైర్యము, మోటివేషను చాలా చాలా ఇంపార్టెంటు. ఈ మాసంలో ప్రతిదీ కూడా ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం మాసంలో అన్ని విజయం సాధిస్తారు. దానికి ధైర్యాన్ని కావాలి అంటే అమ్మవారి ఆరాధన చేస్తే చాలా మటుకు మెరుగుపడుతుంది. తదుపరి స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి రాహు, అక్కడ రాహు 6వ స్థానంలో ఉన్నాడు. 2లో శుక్రుడు ఉన్నాడు, 3లో బుధకుజులు ఉన్నారు, 4లో రాహు ఉన్నాడు, 5లో శనిచంద్రులు ఉన్నారు, సప్తమంలో గురుడు ఉన్నాడు, 12 కేతు ఉన్నాడు. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి 6వ స్థానంలో శత్రువు గురుస్థానంలో ఉండడం వల్ల కొంత మీకు ప్రెషరు, టెన్షను ఏర్పడుతుంది. అనుకున్నవన్నీ కూడా కింద మీద అవ్వడానికి ఆస్కారం ఉంది. మొదటి వారం కొంచెం చికాకు ఆలోచనలో ఏర్పడుతుంది. కానీ మొదటి వారంలోనే ఒక శుభవార్తలు వ్యవహారం చేసుకోవడానికి ఆస్కారం. ఎందుకంటే అక్కడ పంచమంలో శనిచంద్రులు రవి ఉండడం వల్ల ఓవర్ ఆలోచన, ఓవర్గా చేసుకుంటే మాత్రం కొంచెం అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంది. అది కూడా రక్తంతో కూడుకున్న అనారోగ్యము. జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఎప్పుడైతే 4వ స్థానంలో రవి బుధ కుజులు, 3లోకి శుక్రుడు వస్తాడో రెండో వారంలో, ఆ బుధ కుజ శుక్రులు కలిసినప్పుడు చాకిచక్యంగా, వ్యవహారికంగా మంచి మంచి ఆలోచనలు, మంచి అభివృద్ధి, మీరు ఇన్నాళ్ళు ఏదైతే నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణకు ఒక ప్రతిఫలం వచ్చి అభివృద్ధి అవ్వడానికి స్వాతి నక్షత్రం వాళ్ళకి బాగుంది. అలాగే 3-4 వారాల్లోకి వచ్చేసరికి రవి బుధ కుజులు కలుస్తారు. ఆ శుక్రుడు అక్కడ ఉండడం వల్ల, రాస్యాధిపతి శుక్రుడు అక్కడ తృతీయంలో ఉండడం వల్ల కుటుంబ సహకారము, కుటుంబం నుంచి అభివృద్ధి, కొంచెం పైకి వెళ్ళి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. మంచి గుర్తింపు, మంచి పేరు వస్తుంది. ఆ రాహు శత్రుస్థానంలో ఉండడం వల్ల, గురువు స్థానంలో ఉండడం వల్ల మీరు కొంచెం శివాభిషేకము, మృత్యుంజయ మంత్రం చదివితే కొంచెం స్వాతి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, శత్రుపీడన పోతుంది, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే చివరిగా విశాఖ నక్షత్రానికి అక్కడ గురుడు, ఆ గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానం ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కుజుడింట్లో. సో కుజుడింట్లో గురుడు ఉన్నాడు అంటే ఇద్దరు గురువులు కుజుడింట్లోనే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల మొదటి వారంలో కొంచెం ఆరోగ్యం అన్నీ కూడా చికాకు, కొంచెం అలజడ ఏర్పడుతుంది. పెద్దవాళ్ళ సహకారము, పెద్దలతోటి ఆలోచన విధానము, మీరు చేసే కార్యక్రమం మీద ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం చాలా చాలా మంచిది. కొంచెం చేసుకుంటే మాత్రం మొదటి వారం ఇది. రెండో వారానికి వచ్చేసరికి బుధ కుజులు కలుస్తారు తృతీయంలో. కుటుంబంలో సమస్యలు, కుటుంబానికి సంబంధించిన స్ట్రెస్సు మీ మీద ఉంటుంది. అది జాగ్రత్తగా కాపాడుకుంటే మాత్రము మీరు ప్రొటెక్ట్ అవుతారు. అదే చివరి 3-4 వారాల్లోకి వచ్చేసరికి అక్కడ శుక్రుడు
ఒక్కడే ఉంటాడు. 4లో రవి బుధ కుజులు వస్తారు. కొంచెం గురు ప్రభావం ఎక్కువ అవుతుంది. గురు శుక్రులు కలయిక వల్ల మనశ్శాంతి, కొంచెం ఆనందంగా ఉండి చేసే ప్రతి కార్యంలో కూడా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. అన్ని విధాలా అభివృద్ధి అవుతారు. ముందుకు బాగుంటుంది. మీరు విష్ణు సహస్రనామాలు చేసుకుంటే కొంచెం మనోధైర్యం వచ్చి ఆరోగ్యం బాగుపడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా తులారాశి వారికి మంచి ఛాలెంజింగ్గా అభివృద్ధి అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. మంచి సక్సెస్ని చూస్తారు. అన్ని విధాలా బాగుంటుంది. నమస్కారం.